ప్రెషర్ కుక్కర్స్ ని వాడేటప్పుడు ఈ తప్పులని అస్సలు చేయకండి. నంబర్ 1, వేడిగా ఉన్న కుక్కర్ ను వెంటనే చల్లనీటి కింద పెట్టకండి. అలా సడన్ గా చల్లబరచడం వల్ల కుక్కర్ ఒక్కసారిగా పేలిపోయే ప్రమాదం ఉంటుంది. నంబర్ 2, కుక్కర్ లో వంట చేసే ముందు విజిల్ భాగాన్ని మంచిగా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే అందులో జిడ్డు లాంటిది ఏదైనా ఇరుక్కుపోయి ఉంటే కూడా కుక్కర్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నంబర్ 3, గ్యాస్ స్టవ్ పై ఒకేసారి 2 కుక్కర్లను పక్క పక్కనే పెట్టి వండకండి. ఎందుకంటే ఏ కుక్కర్ ఎన్ని విజిల్ వేసిందో మీరే మర్చిపోతారు. నంబర్ 4, చాలా సార్లు అన్నం లేదా పప్పు వండేటప్పుడు లోపల విజిల్ దగ్గర ఇరుక్కుపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే కుక్కర్ మూత లోపలి భాగంలో కొద్దిగా నూనెను రాయండి. నంబర్ 5, కుక్కర్ లో దాని కెపాసిటీని మించి ఎక్కువ నీటిని అస్సలు నింపకండి. అలా చేస్తే ఆవిరి బయటికి రావడానికి ఖాళీ ఉండదు. అప్పుడు కూడా కుక్కర్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నంబర్ 6, వంట పూర్తయిన వెంటనే మూతను తీయడానికి అస్సలు ప్రయత్నించకండి. ఎందుకంటే లోపల ఉన్న ప్రెషర్ వల్ల వేడి నీరు ఒక్కసారిగా బయటికి వచ్చే ప్రమాదం ఉంటుంది. నంబర్ 7, చాలా మంది కుక్కర్ లో నుంచి పప్పు బయటికి రాకుండా ఉండడానికి రకరకాల ట్రిక్స్ ని యూజ్ చేస్తారు. కానీ నీటిని కొలత ప్రకారం పోస్తే పప్పు అస్సలు బయటికి రాదు. నంబర్ 8, కుక్కర్ సేఫ్టీ వాల్యూ ని ప్రతి 12 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండండి. ఎందుకంటే విజిల్ తర్వాత కుక్కర్ ని సేఫ్ గా ఉంచేది ఇదే. నంబర్ 9, మార్కెట్ లో దొరికే లోకల్ కంపెనీ కుక్కర్లను కొనకండి. వాటిని అస్సలు నమ్మలేం. కుక్కర్ ఎప్పుడు మంచి బ్రాండెడ్ కంపెనీదే తీసుకోండి. నంబర్ 10, ఒకవేళ మీకు కుక్కర్ ని యూజ్ చేయడం రాకపోతే అనవసరంగా దానితో ప్రయోగాలను అస్సలు చెయ్యకండి.